సో అయితే ఈ పర్టికులర్ వినాయక చవితి స్పెషల్గా మేము మిమ్మల్ని కలిసాం కాబట్టి జనరల్గా మనం వినాయకుడిని ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా జీవితం సాగేటట్టు దీవించండి తండ్రి అని దండం పెట్టుకుంటాం. మీ లైఫ్లో ఒక పెద్ద ఆబ్స్టికల్ వచ్చి దాన్ని దేవుడు ఈజీగా మిమ్మల్ని దాటిచ్చేసిన సంఘటన మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? సీరియస్గా ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు కానీ, ఒక హెల్త్ వైజ్ కానీ, నాకు ఆఖరి పిల్లలు పుట్టలేదన్నప్పుడు కూడా చాలామంది నీకు పిల్లలు అవ్వరు అన్నారు. నాకు కొంచెం కాంప్లికేటెడ్ అయింది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు కూడా నాకు దేవుడు చాలా ఈజీగా అన్నీ ఇచ్చేసాడు అనమాట. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కష్టం ఉంటుంది, తర్వాత అది ఈజీగా దొరుకుతుంది. అలా చేస్తాడు దేవుడు. అందుకని నేను ఎక్కువ దేవుడే నమ్ముతాను. ఏదైనా దేవుడు మూలంగానే వస్తుంది. మనుషుల రూపం చేసినా దేవుడే చేయిస్తాడు అని నేను నమ్ముతాను. ఎక్కువ బాగా భక్తి ఎక్కువ అన్నమాట. ఎక్కువ రోజు దీపారాధన చేయండి, బయటికి రారు. పొద్దునే నైట్ పడుకునేప్పుడు దేవుడు ప్రార్థన చేసేప్పుడు కూడా నా పిల్లలు కూడా అదే నేర్పించాను. వీడియో కాల్లో నేను ఇక్కడుంటే నేను అడుగుతాను, దేవుడు ప్రార్థన చేశారా అని అడుగుతాను. మమ్మీ మమ్మీ ఒకసారి మర్చిపోతారు వాళ్ళు. మమ్మీ నువ్వు వీడియో కాల్ అలాగే నేను చెప్తాను, ఓం నమః శివాయ, శుక్లామరగర ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళకి వరుసగా 4-5 నేర్పించాను. ఇద్దరు కూర్చొని అవన్నీ చెప్తారు. నాకు కూడా హ్యాపీ. మా పిల్లలు హిందూ సంస్కారం అన్నీ నేర్చుకుంటున్నారు అనేది ఒక హ్యాపీనెస్ నాకు. ఫోన్ చేసి ఒకవేళ వర్కింగ్ మదర్స్ అయితే పిల్లలు హోంవర్క్ చేశారని అడిగే మదర్స్ ఉంటారు, కానీ మీరు పూజ చేశారని అడిగే మదర్స్ గ్రేట్. అంతే గ్రేట్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మార్నింగ్ కాల్ చేస్తా. పిల్లలు స్కూల్కి బయలుదేరేప్పుడు వీడియో కాల్ చేస్తా. నా కొడుకు ఎక్కడుంటాడు తెలుసా, కరెక్ట్గా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటాడు. మార్నింగ్ వెళ్ళేప్పుడు దేవుడు కుంకుమ పెట్టుకోకుండా వెళ్ళరు ఇద్దరు. అంటే నేను అలా నేర్పించాను. నేను అలా చేస్తాను కదా, అది వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. అసలు మీరు ఇంట్లో ఉండడమే చాలా తక్కువ. అంటే కొంతకాలం పిల్లల కోసం ఉన్నారు, అది పక్కన పెడితే ఇప్పుడు అట్లీస్ట్ పిల్లలకి మదర్ గైడెన్స్ అనేది ఎప్పటికీ అవసరమే, ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేస్తూ ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో పొద్దున ఎప్పుడో వచ్చేస్తారు, రాత్రికి వెళ్తారు. హౌ డు యూ బ్యాలెన్స్ దట్ వర్క్ లైఫ్? అంటే మేము ఉండే చెన్నై, నేను ఎక్కువ వర్క్ నాకు హైదరాబాద్. 99% వర్క్ ఇక్కడే నాకు. సో నేను వెళ్ళడం, పిల్లలు చూడడం అనేది మంత్లీ ఒక 4 days 5 days అట్లా దొరుకుతుంటుంది. అవి వెళ్ళినప్పుడు ఆ 5 days 6 days ఉన్నప్పుడు కూడా నేను ఈ పార్టీలు, మా ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉండదు, ఎప్పుడూ లేదు నాకు. బిఫోర్ మ్యారేజ్ కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. నా పిల్లలు, ఫ్యామిలీ, ఇంట్లో వర్క్, ఫోన్లో ఫోకస్ అవ్వడం వేరు, కానీ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు చూడడం వేరు కదా. సో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ వాళ్ళతో స్పెండ్ చేసే, ఫుల్ టైం వాళ్ళతోనే ఉంటాను, నేను స్పెండ్ చేస్తుంటాను. అప్పుడే నేను ఆ టైంలో కూడా పూజ చేయడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ వాళ్ళు నన్ను చూస్తుంటారు కదా. సో అది వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. సో వర్క్ ఉన్నప్పుడు వర్కే, ఫ్యామిలీకి వెళ్ళామంటే ఇంకా అసలు వెళ్ళి వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో వాళ్ళకి, ఎందుకంటే నేను లేనప్పుడు అమ్మ చేస్తుంది, సర్వెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనది కొన్ని ఉంటాయి కదా, నన్ను అడుగుతారు, మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని. అప్పుడు నేను ట్రై చేసి వాళ్ళకి చేసి పెడతా. వాళ్ళకి హ్యాపీ. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అని అంటే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ లేకపోతే అమ్మని అన్ని రోజులు వదిలి షూటింగ్కి పంపించి వాళ్ళు స్టడీ చూసుకోవాలండి, మిస్ అవుతారండి పాప వాళ్ళు. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా లేదు. బాబుకి 5th standard చదువుతున్నాడు, పాప 3rd standard. సో ఇంకా చిన్న పిల్లలే వాళ్ళకి అయినా అమ్మని వదిలి ఉండగలుగుతున్నారు. ఏడుస్తారు ఒక్కొక్కసారి. ఎప్పుడైనా బాధ అయినప్పుడు మా పాప కానీ, మన కూడా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఫోన్ చేస్తే మా బాబు ఫోన్లో ఏడ్చేస్తున్నాడు, మమ్మీ నీకు ఏమైంది మమ్మీ, మమ్మీ ఏమైంది. సో చిన్న పిల్లలైనా కొంచెం వాళ్ళే కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మెచ్యూరిటీ అంటున్నాను నేను వాళ్ళకి. ఆ చిన్న వయసులోనే బోలెడంత మెచ్యూరిటీ లేకపోతే మీరు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేయలేను. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, అది పిల్లల దగ్గర నుంచి కానీ హస్బెండ్ దగ్గర నుంచి కానీ. ఏమంటారు మీరు? నిజంగా 100% వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి, నాకు అమ్మ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని. సో నేను ఇక్కడ ఫ్రీగా వర్క్ చేయగలుగుతున్నాను. వండర్ఫుల్.